మన అందరికీ హనుమంతుడు బ్రహ్మచారి అని పెళ్లి కాలేదని తెలుసు. కానీ కొన్ని పురాణాల ప్రకారం ఆయనకు ఒక ప్రత్యేక కారణం వల్ల వివాహం జరిగిందని, అతని భార్య పేరు సువర్చలాదేవి అని చెప్తారు. అది ఎలా అంటే, హనుమ ఒకరోజు సూర్యుని వద్ద విద్యాభ్యాసం చెయ్యడానికి అతని వద్దకు వెళ్తారు. తనకి శాస్త్రాలు నేర్పించమని అడుగుతారు. అప్పుడు భగవాన్ సూర్యదేవుడు ఇలా అంటారు, హనుమ, నీకు నేను వేదాలు శాస్త్రాలు నేర్పిస్తా, కానీ గృహస్థ ఆశ్రమానికి సంబంధించిన విద్య నేర్పించాలంటే నీకు వివాహం అయి ఉండాలి అని అంటారు. అప్పుడు హనుమ ఇలా అంటారు, భగవాన్, మీకు తెలుసు కదా, నేను బ్రహ్మచారిని, నేను వివాహం చేసుకోలేను అని అంటారు. అప్పుడు సూర్యదేవుడు ఇలా సలహా ఇస్తారు, నా కుమార్తె అయిన సువర్చలాదేవిని ఆధ్యాత్మిక వివాహం చేసుకో, అప్పుడు నీకు నేను విద్యను నేర్పిస్తా అని చెప్తారు. దానికి హనుమ సరే అంటారు. అలా గురువు ఆజ్ఞను పాటిస్తూ హనుమ సువర్చలాదేవిని వివాహం చేసుకుంటాడు. కానీ ఇది మనుషుల వలె సాధారణ గృహస్థ జీవితం కాదు. ఇది ఒక ఆధ్యాత్మిక వివాహం. అంటే మనుషుల వలె భార్యాభర్తలులాగా కలిసి ఉండరు. వివాహం అయిన తర్వాత భగవాన్ సూర్యదేవుడు హనుమకి వేదాలు, శాస్త్రాలు మరియు గృహస్థ ఆశ్రమానికి సంబంధించిన విద్యను నేర్పిస్తాడు. ఆ విద్యాభ్యాసం అయిపోయాక హనుమంతుడు అక్కడి నుంచి శ్రీరాముని సేవకే వెళ్ళిపోతాడు. అలా హనుమ వెళ్ళిపోయాక ఒంటరిగా ఉన్న సువర్చలాదేవి తన తండ్రి అయిన సూర్యదేవుడిలోకి అంతర్లీనం అయిపోతుంది. జై హనుమాన్, జై శ్రీరామ్.